మీరు ఎప్పుడైనా అన్నవరం వెళ్ళారా? కోరిన కోరికలు తీర్చే సత్యదేవుని క్షేత్రం ఎంత పవిత్రమో మీకు తెలుసా? అద్భుతమైన శిల్పకళ, ప్రశాంతమైన వాతావరణం, మనసును నింపే ఆ దైవ దర్శనం. ఇక్కడ ప్రతి అడుగులోని ఒక ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంది. కేవలం దర్శనమే కాదండోయ్, ఇక్కడ ప్రసాదం వరల్డ్ ఫేమస్ అండ్ గోశాల, ఇంకా ఎన్నో విశేషాల కోసం ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మేము అన్నవరం సత్యనారాయణ స్వామికి రాజమండ్రి నుంచి బయలుదేరామండి ట్రైన్కి, రత్నాచల్కి. రైల్వే స్టేషన్ నుంచి ప్రతి 10 నిమిషాలకి 15 నిమిషాలకి మనకి కొండపైకి ఒక బస్సు ఉంటుంది. వాళ్ళు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి పర్ హెడ్కి. అదే ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీరు బస్సు దిగిన వెంటనే ఎదురుగా గోపురం ఒకటి కనిపిస్తుందండి. అక్కడి నుంచి మీకు ఎట్లా వెళ్ళాలి ఏంటి అని ప్రతి అడుగుకి వాళ్ళు క్లియర్గా మ్యాపింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. మేము వెళ్ళింది జ్యేష్ఠ మాసం అవడం వల్ల జనాల రద్దీ చాలా ఉంది అండ్ ఉచిత దర్శనానికి వెళ్ళామండి. ఒకవేళ మీరు మొబైల్ గోపురం దగ్గర ఇవ్వకపోయినా కానీ పర్వాలేదు, లైన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇవ్వచ్చు. మేము వెళ్ళిన రోజు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపు కూడా జరిగిందండి. చాలా కన్నుల విందుగా ఉంది అది. దాన్ని దర్శించుకున్నాము, అదే లైన్లో కంటిన్యూ అయ్యామండి. దర్శనానికి మాకు సుమారు 2 గంటలు పట్టిందండి. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ దర్శనం మొబైల్ తీసుకునే కౌంటర్ పక్కన నుంచే కిందకి చూడండి, రాములవారి గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ షెడ్లు వేశారండి ఎండ తగలకుండా ఉండడం కోసం అని చెప్పి. కింద కూల్ పెయింట్ కూడా వేయడం జరిగింది ఆ ఎండ నుంచి తట్టుకోవడం కోసం. ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయిందండి. మీరు అన్నవరంలో ప్రసాదం తీసుకుందాము అనుకుంటే కనుక మీరు అక్కడ క్యూలో నుంచోవాల్సిన అవసరం ఏం లేకుండే చాలా డిజిటల్ సిస్టమ్స్ అనేది పెట్టారు అక్కడ. దాని నుంచి మీరు పే చేయటం అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా తీసుకోవచ్చు. ఇది మెయిన్ గోపురం అండి. ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతారు, చాలా సినిమాల్లో కూడా మీకు చూపించారు. ఇక్కడి నుంచి మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక విఐపి టోకెన్ తీసుకోవాలండి 200. ఇది రావి చెట్టు అండి. ఇక్కడ 1000 ఒత్తులు, 200 ఒత్తులు అట్లా అనుకున్న వాళ్ళు 365 ఒత్తులు ఇట్లా వెలిగిస్తూ ఉంటారండి ఈ యొక్క రావి చెట్టు దగ్గర. అది వాళ్ళ నమ్మకం. చూసారు కదండి ఎంత పచ్చటి కొండల మధ్యలో సత్యనారాయణ స్వామి కొలుగై ఉన్నారు. ఇది గోశాల అండి. ఇది కూడా చాలా ఫేమస్ అన్నవరానికి. గోశాల ఎంట్రీ వచ్చేటప్పటికి మీరు అక్కడ దానా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కనుక 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ గోవులకి మీరు గోసేవ కూడా చేయొచ్చు. చాలామంది ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు వాటితో, బట్ ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. గోశాల చూసుకున్న తర్వాత దాని పక్కనే ఆనుకుని సన్ డైల్ సూర్య గడియారం ఒకటి ఉంటుందండి. అప్పట్లో టైం చూడటం కోసం అని చెప్పి దీన్ని నిర్మించడం జరిగింది. శ్రీ రాజా ఇంగటి వెంకట రాజగోపాల సత్యకృష్ణరావు బహదూర్ గారు దీన్ని నిర్మించారండి. దీనికోసం ఒక ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితులైన బ్రహ్మశ్రీ పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారిని ప్రత్యేకంగా రాజమండ్రి నుంచి పిలిపించి దీన్ని చేయించడం జరిగింది. సండేలు అయిపోయిన తర్వాత ప్రశాంతం కిందకు వచ్చేయండి. మనకి ఫుల్లీ డిజిటల్ అయిన అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ. ఇక్కడ మీరు క్యాష్ లేకపోయినా ఇబ్బంది పడక్కర్లేదండోయ్. ఎందుకంటే మీకు ఇక్కడ ఫోన్పే ఉంది, కార్డ్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్రసాదం పర్చేస్ చేయాలన్నా, వ్రతానికి టోకెన్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఎటువంటిదైనా ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ మీరు టోకెన్స్ తీసుకున్న తర్వాత మనకి ఎంతో రుచికరమైనటువంటి గోధుమ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రండి. మీకు ఇక్కడ శ్రీరామచంద్రుల వారి టెంపుల్ ఒకటి ఉంటుంది. అయ్యవారిని ఒక దర్శనం చేసుకుని బయటికి రండి. శ్రీరామచంద్రుని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మెట్ల మార్గంలో మనకి వనదుర్గమ్మ వారు ఉంటారండి. ఈవిడ్ని క్షేత్ర పాలకురాలుగా భావిస్తారు అందరూ. చాలామంది దర్శనం చేసుకోరండి. మీరు దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే పురాణాల ప్రకారం రాత్రి వేళ ఈ యొక్క సత్యనారాయణ స్వామి ఆ ప్రాంగణాన్ని కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ తిరిగారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి. ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాలు మన యూట్యూబ్ ఛానల్లో చూడాలి అనుకుంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. ఓం సత్యదేవాయ నమః. మరొక వీడియోతో కలుద్దాం.